ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్ని ఒక కుదుపు కుదిపేశాయి. దీర్ఘకాలం పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్ మళ్లీ తానే సీఎం అవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ సీఎం అయ్యారు. తండ్రి యొక్క గుణగణాలతో సొంతంగా వైసీపీని స్థాపించిన టీడీపీ మీద గెలిచిన జగన్ ఈసారి కూడా సీఎం అవుతానని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. అయితే ఈ ఓటమి పాలైన రెండు పార్టీలు కలిసి నడుస్తాయని అందరూ భావించారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మిత్ర శత్రుత్వాల గురించి చెప్పాలంటే రాష్ట్రం విడిపోకముందు, విడిపోయాక అని విభజించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ లో జగన్ పర్యటనను అడ్డుకుని రాళ్ల దాడి చేసి వెనక్కి పంపించేశారు. అలా రెండు పార్టీలు శత్రువులుగా ఉన్నాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. బీఆర్ఎస్, వైసీపీ ఫ్రెండ్స్ అయ్యాయి. ఉమ్మడి శత్రువుగా టీడీపీని తీసుకుని తమదైన వ్యూహాలతో రాజకీయం చేశాయి. బీఆర్ఎస్, వైసీపీకి వచ్చే సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని రెండు పార్టీల నేతలు అనుకున్నారు. గతంలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని కేసీఆర్ చెప్పారు. కానీ ఢిల్లీ పాలిటిక్స్ మాత్రం వీరిని కలవనివ్వకుండానే చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు కోసం వైసీపీ నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తమకు సమాచారం ఉందని పదే పదే ప్రచారం చేసినా వైసీపీకి కాలం కలిసి రాలేదు. దీంతో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టలేకపోయాయి. ఇక ఇప్పుడు ఏ పార్టీ అండా లేకపోతే కుదరదు అనే నిర్ణయానికి వచ్చాయి రెండు పార్టీలు. దాంతో బీఆర్ఎస్ తప్పక బీజేపీతో, వైసీపీ తప్పక కాంగ్రెస్ కి కొంచెంగా దగ్గరవుతున్నారు. బీజేపీ పెట్టే కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా, కవితను జైలు నుంచి బయటకు తేవాలన్నా బీఆర్ఎస్ కు వేరే మార్గం లేదు బీజేపీతో చేతులు కలపడం తప్ప. అందుకే బీజేపీతో విలీన ఫార్ములాపై చర్చించి వచ్చారంటూ ప్రతికూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ లేదన్న విషయం తెలుస్తోంది. అయితే బీజేపీ మీద అటు కేసీఆర్, ఇటు రేవంత్ అసలు ఏమీ మాట్లాడడం లేదు. షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని తెలియడంతో కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తున్నారు. ఇండి కూటమి వైపు వెళ్లానని చెప్పడానికే జగన్ ఢిల్లీ ధర్నాను ఉపయోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్ని ఆలోచించి ఆయన ఇండి కూటమి నేతల మద్దతు తీసుకున్నారు. దాంతో ఆయన బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు లేవు. అంటే బీఆర్ఎస్, బీజేపీ వైపు, జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ల పయనం, వీళ్ల ఆలోచన ఎలా ఉంటుందో, రాబోయే ఎన్నికల్లో వీళ్లు ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.